హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తీస్ కిచెన్. ఇవాళ వచ్చేసరికి గోంగూర పప్పు ఎలా చేయాలి ఏంటి అన్నది అయితే చూపించేస్తాను. ముందుగా అయితే నేను ఇలా పప్పు అంతా కూడా ఉడకనిచ్చాను. మరీ మెత్తగా కాకుండా ఇలా అయితే చూసుకోండి, ఉడికించుకోండి. అండ్ దీంట్లోనే మీ రుచికి తగినంత చిల్లీ పౌడర్ని అండ్ కొంచెం సాల్ట్ని అండ్ కొంచెం పసుపు ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని అండ్ దాంట్లోనే కొంచెం చింతపండుని కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ ముందుగా మనం కడిగి పక్కన పెట్టుకున్న ఈ గోంగూర అంతా పెట్టేసుకోండి. ఇలా మొత్తం పెట్టేసుకున్న తర్వాత అండ్ దాంట్లోనే కొంచెం ఎక్కువ కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోండి. ఇలా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని కూడా లోపలికి అయితే ప్రెస్ చేసుకోవాలి. అప్పుడైతే ఈ గోంగూర అంతా కూడా బాగా మగ్గుతుంది. ఇలా మొత్తం ప్రెస్ చేసుకున్న తర్వాత ఒక లిడ్ పెట్టేసుకొని కవర్ చేసేసేయండి. ఇలా పప్పు అనేది కూడా బాగా అయితే మనకి ఉడకాలి. ఈ గోంగూర లీవ్స్ మనం ఏవైతే పెట్టావో అవన్నీ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉడకాలి. అండ్ వాటర్ కన్సిస్టెన్సీ చూసుకొని అయితే మీరైతే మెదుపుకోండి. మరీ పేస్ట్గా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగానే మెదుపుకుంటే సరిపోతుంది. ఇలా తర్వాత ఏదైనా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అండ్ చాలా బాగుంటుంది. అండ్ వేడి వేడిగా తింటే కూడా. అండ్ దీని కంప్లీట్ రెసిపీ అయితే నేను త్వరలో ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఇప్పుడు జస్ట్ మీకు షార్ట్ వీడియో మాత్రమే పెట్టాను. కంప్లీట్ రెసిపీ కోసం వెయిట్ చేయండి. అండ్ ఇంకెవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మర్చిపోకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ కూడా చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. అండ్ మీ ఫీడ్బ్యాక్ని కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెయ్యి వేసుకొని తింటే అది తిరిగిపోతుంది.